హాయ్ అండి. ఈ వీడియోలో మనం ఎటువంటి చెస్ట్ కొలత కానీ, నడుము కొలత కానీ లేకున్నా ఈజీగా బ్లౌజ్‌ని ఏ విధంగా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకోవాలో అన్నది చూపిస్తాను. ముఖ్యంగా ఏంటంటే కొత్తగా బ్లౌజ్ కట్ చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో లెంత్ అన్నది కాస్త ఎక్కువగానే ఉంటుందన్నమాట. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీకు అదే విధంగా చూపిస్తున్నాను. సో, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే నా మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను. హ్యాండ్స్ కట్ చేయడం కోసం ఇక్కడ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఆల్రెడీ లైనింగ్ క్లాత్‌ని నీట్‌గా తడుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు ఈ క్లాత్‌ని డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను. ఫోల్డింగ్ అన్నది మన వైపుగా ఉండాలి. ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్‌లో ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు కింద వైపున హెచ్చుతగ్గులు ఏమీ లేకున్నా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో, ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నీట్‌గా కట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నీట్‌గా కట్ చేసుకుంటే మనకి ఒక క్లియర్‌గా అర్థమవుతుందనమాట. క్లియర్‌గా అర్థమవుతుంది మనకి. సో, ఫస్ట్ ఇలా కట్ చేసుకున్నాను కదా! ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్స్ అన్నీ కూడా నీట్‌గా చేసుకుందాము. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో అన్న ఉద్దేశంతో మళ్ళీ నీట్‌గా సెట్ చేశాననమాట. బ్లౌజ్ పీస్ అంతా కూడా కనబడాలి కదా మీకు. సో, అందుకోసమనేసి నీట్‌గా అలా సెట్ చేశాను. సో, ఇక్కడ చూడండి కింద వైపున హ్యాండ్ యొక్క లూజ్ ఎంతుందో అన్నది మార్క్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్‌గా పెట్టి హ్యాండ్ లూజ్ అన్నది మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ యొక్క హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా నాకు 10 ఇంచీలయితే వచ్చిందనమాట. సో, 10 ఇంచులకు గాను కింద వైపున హాఫ్ ఇంచు, పై వైపున హాఫ్ ఇంచు ఎక్స్‌ట్రా ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్‌గా ఇదే 11 ఇంచీలని లాస్ట్‌లో కూడా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. సో, ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవడం కోసం షోల్డర్ జాయింట్ నుండి సైడ్ జాయింట్ వరకు చెక్ చేసుకోండి. ఇలా మీకు తెలియట్లేదు అనుకుంటే అంటే ఎగ్జాక్ట్‌గా మాకు రావట్లేదు అనుకుంటే బ్లౌజ్‌ని రిటర్న్ తీసుకోండి. ఖర్చు పార్ట్ ఉంటుంది కదా! అటు సైడ్ నుండి చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తుంది. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ నుండి ఈ సైడ్ జాయింట్ ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా! అంతవరకు ఆర్మ్ లూజ్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంది కదా! అక్కడి నుంచి ఇలా చెక్ చేసుకుంటూ వస్తే నాకిక్కడ కరెక్ట్‌గా 7.5 ఇంచీలు వచ్చిందనమాట. ఆర్మ్ లూజ్ ఎప్పుడైతే 7 నుండి 8 మధ్యలో ఉంటుందో అప్పుడు మనం 3 ఇంచీలు హ్యాండ్ డౌన్ అయితే తీసుకోవాలి. సో, అలా కాకుండా 8 నుండి 9 మధ్యలో ఉందనుకోండి 3:15, 9 నుండి 10 మధ్యలో ఉంటే 3:30 తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్‌కి మన హ్యాండ్ లూజ్ ఎంతొచ్చింది? 7:30 వచ్చింది కదా! సో, ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ నుండి ఆ లైన్ మీద టేప్‌ని స్ట్రెయిట్‌గా పెట్టి హాఫ్‌గా ఫోల్డ్ చేసుకోండి. అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్‌ని బేస్ చేసుకొని ఇలా పైకి లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సైడ్‌న ఎక్స్‌ట్రా 2 ఇంచెస్ కావాలి కదా! సో, అక్కడైతే మనకి జాయింట్ అన్నది పడుతుంది. ఇక్కడ ఈ కార్నర్‌లో 1.5 ఇంచుకైతే మార్క్ చేశాను. ఎందుకంటే ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజే. 1.5 తీసుకున్నాను. అంటే 7-8 మధ్యలో వచ్చింది కదా! సో, 1.5 అయితే తీసుకున్నాను. అలా కాకుండా 8-9 మధ్యలో ఉందనుకోండి పావు తక్కువ 2 ఇంచీలు, 9-10 మధ్యలో ఉంటే 2 ఇంచీలు తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఏ సైజ్‌కైనా సరే ఇంటూ సింబల్‌లా వచ్చిన దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్‌కి అండ్ 7.5 ఇంచీలకి మార్క్ చేసాం కదా! అక్కడ నుండి మన వైపుగా 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ స్కేల్‌తో డౌన్ అయితే తీసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్‌లోనే అన్నమాట ఓన్లీ. ఫ్రంట్ పార్ట్‌లో మనం లోతుకి మార్కింగ్ చేస్తాం కదా! ఆ పార్ట్ అన్నమాట. ఇప్పుడు స్కేల్‌తో అయితే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసేసాను. అండ్ ఇక్కడ 2 ఇంచెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసి ఇలా స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్‌గా ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో, ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసేసుకోవాలి. చాలామంది బ్లౌజ్ కట్ చేయడంలో చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఈ 2, 3 రోజుల్లో మీరు అడిగే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకండి. షార్ట్ వీడియోస్ ద్వారా ఏదో ఒక రకంగా మీరు అడిగే ప్రతి ఒక్క డౌట్‌ని అండ్ కొంచెం సింపుల్‌గా ఏ విధంగా మనం వర్క్ అన్నది చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ 2, 3 రోజుల్లో క్లియర్ చేస్తాను. సో, వీడియోస్‌నైతే అస్సలు మిస్ కావద్దు. ఇప్పుడు చూడండి మనం హ్యాండ్ షేప్‌నైతే కట్ చేసాం కదా!
ఇప్పుడు ఈ లోతుగా మార్క్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా స్లోగా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం షేప్ అన్నది ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. అంటే అక్కడ ఏదో కట్ చేసాం అన్నట్టు కాకుండా నీట్గా రావాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఒక టక్ అండ్ సైడ్ జాయింట్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా, అక్కడ ఒక టక్ ఇస్తాను. ఇక్కడ ఈ జాయింట్స్ కోసం ఇది పెడితే సరిపోతుంది. బట్ ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మ్యాక్సిమం నేను ఇంకా అక్కడ సైడ్ జాయింట్ అయితే చేయను. చిన్నదే కదా, ఎక్కువ కాదనేసి ఒరిజినల్ క్లాత్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉంచుతాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్‌ని అంతా ఇలా నీట్‌గా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలా సెట్ చేసినా కొంచెం అటు ఇటుగానే ఉంది. అందుకోసమని మళ్ళీ రిటర్న్ తీసి ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అటు సైడ్ వచ్చినట్టుగా ఉందన్నమాట. సో అందుకని అది సెట్ కావడం లేదు. సో నేను ఇలా ఓపెన్ చేశానన్నమాట. ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేశాను. సేమ్ మనకి మన వైపుగా ఫోల్డింగ్ అన్నది ఉండాలి. మనకి ఆపోజిట్ సైడ్‌లో ఓపెనింగ్స్ అయితే ఉండాలి. హెచ్చు తగ్గులు లేకుండా కింద వైపున స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసాం కదా, ఈ లైన్ మీదుగా కట్ చేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న పీస్‌ని అంతటిని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. సో ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్‌లో బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, బ్లౌజ్ యొక్క హైట్ అయితే చెక్ చేసుకోవాలి. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఈ షోల్డర్ జాయింట్ నుండి కిందన డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ వరకు హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా నాకు 13.5 ఇంచీలు అయితే వచ్చిందనమాట. కింద వైపున ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం కలిపి నేను ఇక్కడ 14.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇదే 14.5 ఇంచీలని కొంచెం డిస్టెన్స్‌లో ఇంకొక మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తాను. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 7.5 ఇంచీలు వచ్చింది కదా, సో 7.5 ఇంచీలకి 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 ఇంచీలు అయితే అవుతుంది. 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అన్నది చేశాను. సో ఇదే మార్కింగ్‌ని పై వైపున మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను బ్లౌజ్ పార్ట్ అంతా కూడా బాగా పడుతుందా లేదా అన్నది చెక్ చేస్తున్నానన్నమాట. మళ్ళీ బాగా పడకపోతే ఇంత చెప్పింది వేస్ట్ అవుతుంది కదా, సో అందుకని ఒకసారి చెక్ చేశాను. బానే పడుతుంది. సో 8.5 ఇంచీలకి ఒక మార్కింగ్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు అయితే మార్క్ చేస్తున్నాను. ఈ మిడిల్‌లో కూడా అలా మార్కింగ్ చేసేస్తున్నాను. 8.5కి ఒక మార్కింగు, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ టచ్ అయ్యేటట్లుగా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. మాక్సిమం నేను బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా మిషన్ టేబుల్ మీదే కట్ చేసేస్తాను. డ్రెస్‌లు ఇలాంటివి ఏమైనా పెద్ద పెద్దవి కట్ చేయాలంటే కిందన కట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనకిది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్, షోల్డర్ కలిపి 5 ఇంచీలకి మార్క్ చేశాను. నెక్ 2 ఇంచీలు అండ్ ఇక్కడ చంక డౌన్ వచ్చేసరికి 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. నెక్, షోల్డర్ కలిపి ఎంతైతే మార్క్ చేస్తామో దానికన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఇలా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక 5 ఇంచీలకి అయితే మార్క్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఒక్క పాయింట్ కూడా అటు ఇటు కాకుండా ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తుంది. సో ఇలా స్ట్రెయిట్‌గా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఎల్ షేప్ వస్తుందన్నమాట మనకి ఇక్కడ. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ ఉంటుంది కదా, నడుం హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి. అందుకోసం బ్యాక్ పార్ట్‌ని హాఫ్‌గా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి చెక్ చేస్తే ఇక్కడ నాకు ఎగ్జాక్ట్‌గా 4.5 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి దీనికి ఇంకొక 3/4 ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 4.5 ఇంచీలు వచ్చింది కదా, 5.5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. పై వైపున, కింద వైపున ఖర్చుతో కలిపి. పైన నెక్ వచ్చేసరికి 2 ఇంచీలు మార్క్ చేశాను కాబట్టి ఇక్కడ కిందన 2.5 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. ఇప్పుడు పై మార్కింగ్‌కి, కింద మార్కింగ్‌కి కలిసేటట్లుగా ఇలా స్కేల్‌తో స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేశాను. ఇక్కడ చూడండి, 1/4 ఇంచు నెక్ వైపు ఇలా డౌన్‌కి అయితే మార్క్ చేశానన్నమాట. అది షోల్డర్‌లోకి అయితే కలిపేసుకున్నాను అండ్ అలానే కిందన ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు సర్కిల్ స్కేల్ యూజ్ చేసి, రౌండ్ స్కేల్ యూజ్ చేసి ఆర్మ్ దగ్గర అండ్ నెక్ దగ్గర రౌండ్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కూడా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ విధంగా నీట్‌గా కట్ చేసుకోండి.
ఇక్కడ నేను స్లోగా కటింగ్ ఏ విధంగా అయితే చేస్తున్నానో ఆ విధంగానే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వీడియోని ఫాస్ట్‌లో పెట్టి చేస్తుంటే ఏంటంటే కొంతమంది సిస్టర్స్ అక్క స్లోగా చెప్పొచ్చు కదా అనేసి అడుగుతున్నారు. ఒకవేళ మీకు మరీ స్లో అనిపిస్తే వీడియోనైతే 1.5x స్పీడ్‌లో పెట్టుకొని చూడండి. సో, ఇలా నీట్‌గా మొత్తం అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ కోసం తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను. సో, ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్‌ని ఆల్రెడీ కట్ చేసి ఉన్నాం కదా! దీన్నే క్రాస్‌గా పెట్టుకోవాలి. ఇలా క్రాస్‌గా పెట్టుకొని ఇదంతా ఎలా ఉందో ఆ విధంగా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది. సారీ, కట్ చేయడం కాదు, చుట్టూ కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్టు ఇలా క్రాస్‌గా పెట్టుకోవాలనమాట. క్రాస్‌గా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో మొత్తం అంతా కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో, ఫ్రంట్ నెక్ రౌండ్ ఏమి కూడా తీయకండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ నెక్ డీప్ అన్నది పైకొస్తుంది. బ్యాక్ నెక్ డీప్ అన్నది బాగా డౌన్‌కుంటుందనమాట. డీప్‌గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ డీప్ అంత డౌన్ ఏమి ఉండదు. సో, మిగతాదంతా కూడా చుట్టూ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌నయితే రిమూవ్ చేసేస్తాము. ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఇలా 3 లైన్స్ అయితే పైకి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్‌లో లోతు మార్కింగ్ చేసుకోవాలి కదా! అందుకోసం. మిడిల్ లైన్‌కి ఒక హాఫ్ ఇంచ్ డౌన్‌కి మార్క్ చేసుకొని ఇలా జస్ట్ లైట్‌గా ఇలా మార్క్ చేసుకోండి సరిపోతుంది. ఎక్కువేం తీయనవసరం లేదు. అంత తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీపు అండ్ ఫ్రంట్ పార్ట్ హైటు ఇవన్నీ గూడా చెక్ చేసుకుందాం. సైడ్ జాయింట్ వైపు హైటు ఇవన్నీ గూడా ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా! ఆది బ్లౌజ్ ప్రకారం మొత్తం అన్నీ కూడా నీట్‌గా మార్కింగ్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ ఎంతుందో అన్నది చెక్ చేస్తున్నాను. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ నుండి టేప్‌ని ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా వచ్చేస్తుందనమాట. స్కేల్ అడ్డంగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా అయితే నాకు 5 ఇంచెస్ వచ్చింది. స్కేల్ అటు ఇటు మూవ్ చేశాను. అంటే 5 ఇంచెస్ అంటే బాగా హైట్ ఉన్నట్టుంది గదా అనుకున్నాను. కానీ కస్టమర్‌ది మరి ఇంక అలానే ఉంది. సో, ఫస్టు సరేలే 5:30కి పెట్టి చూద్దామని పెట్టాను గానీ, మళ్ళీ చెక్ చేస్తే ఏంటంటే డీప్ అయితుందనమాట. ఇలా ఖర్చుతో సహా పెట్టి చూసాను. డీప్ వస్తుంది. సో, మళ్ళీ 5 ఇంచెస్‌కైతే మార్క్ చేసేసాను. చూసారా? అది డీప్ అవుతుంది. సో, అందుకనే మళ్ళీ 5 ఇంచెస్‌కైతే మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇటొక లైను అండ్ ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్‌లో లైనేమో పైకి కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ రౌండ్ అయితే డ్రా చేసేద్దాం ఫస్ట్. ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే డ్రా చేసేసుకుందాం. దీనికోసం మరలా కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేశాను. రౌండ్ షేప్‌నయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క టోటల్ హైట్ వచ్చేసరికి 14.5 ఇంచీలు కదా! ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసరికి ఆ 14.5 ఇంచీల్లో 1 ½ ఇంచ్ అనేది మైనస్ చేసుకోండి. అప్పుడు మనకి 13 ఇంచీలు వస్తుంది. 13 ఇంచీలకి ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. డ్రా చేసిన తర్వాత ఇక్కడ సైడ్ జాయింట్ వైపు హ్యాండ్ డౌన్ నుండి షేప్ బెల్ట్ వరకు ఎంతుందో అన్నది చూసాను. 6 ఇంచీలయితే ఉంది. సో, నేను ఎక్స్‌ట్రా ఖర్చుతో కలిపి 6.5 ఇంచీలకైతే మార్క్ చేశాను. అదేంటక్క ప్రతిదానికి 1 ఇంచ్ యాడ్ చేస్తావు కదా అనుకోవచ్చు. ఆల్రెడీ మనం పై వైపున ఖర్చుతో కలిపే మార్కింగ్ చేసుకున్నాము. పైన ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఆల్రెడీ బ్యాక్ పార్ట్‌లో ఖర్చుతోనే కదా మార్క్ చేసాం. అందుకనే కింద వైపున మాత్రమే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాననమాట. పై వైపున మనకి ఇంకా ఖర్చు అవసరం లేదు. ఒకవేళ అలా ఎక్స్‌ట్రా 1 ఇంచ్ తీసుకున్నామనుకోండి, మళ్ళీ అది ఎక్స్‌ట్రా పార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఊక్సుల పట్టీ దగ్గర నాకు 4 ఇంచీలయితే వచ్చింది. సో, 4 ఇంచులకి గాను ఇక్కడ ఎక్స్‌ట్రా 1 ½ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5.5 ఇంచులకైతే మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్ ఎక్కడి వరకు స్టార్ట్ అవుతుందో అన్నది చెక్ చేసుకోండి. ఇక్కడ 2.5 ఇంచీలయితే ఉంది నాకు. సో, నేను 3 ఇంచీలకి ఇలా అడ్డంగా క్రాస్‌గా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా 3 ఇంచెస్‌కి కాకుండా మెయిన్ డాట్ ఒకసారి చెక్ చేసుకోండి. లేదు మేము చెక్ చేసుకోమంటే అడ్డంగా ఒక 3 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఇదైతే ఏ సైజ్‌కైనా సరే సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచెసే ఉందనమాట. 2 ఇంచెస్‌కైతే ఒక మార్కింగ్ చేసుకున్నాను.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్‌కి సైడ్ జాయింట్ వైపు మార్కింగ్ చేసుకున్నాం కదా! ఆ మార్కింగ్‌కి కలిపేసుకున్నాననమాట లైను. సో, ఇప్పుడు మొత్తం అంతా కూడా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మార్కింగ్ చేశానో, ఆ మార్కింగ్ మీదుగా నీట్‌గా కట్ చేసుకోవాలి. చాలా సింపుల్. ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్‌కే చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ ఎటువంటి కన్‌ఫ్యూజన్ ఉండదనమాట. చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగానే చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపించలేదు. బట్ చిన్న చిన్న టిప్స్ చాలామంది డౌట్స్‌లు అడుగుతూ ఉన్నారనమాట కామెంట్స్ రూపంలో. ఆ డౌట్స్ అన్నీ తీర్చే ప్రయత్నంలో షార్ట్స్ వీడియో కింద పెడుతున్నాను. ఫుల్ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదు. సో, ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ లోతుగా మార్క్ చేసాం కదా! ఆ లోతు పార్ట్ మీద నుండి కటింగ్ చేయాలన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసాం కదా! సో, అక్కడ ఒక టక్ అయితే ఇచ్చేస్తున్నాను. చాలామంది మీరు డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేస్తారు అంటున్నారు. బట్ నేనైతే కటింగ్‌లోనేమి మార్కింగ్ చేయను. స్టిచ్చింగ్‌లోనే మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాననమాట. బట్ ఈరోజైతే మీకోసం ఒకసారి ట్రై చేశాను. కానీ ఇలా నాకు కంఫర్టబుల్‌గా ఉండదనమాట. ఎప్పుడు నేను ఏ విధంగా అయితే చేస్తానో అదే నాకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసినా సరే ఆ విధంగా ఎగ్జాక్ట్‌గా వస్తదని చెప్పలేను. బట్ మీరు అడిగారని ఒకసారి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మెయిన్ డాట్ హైట్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు 2.5 ఇంచీలయితే వచ్చింది. టేప్‌ని ఇలా కరెక్ట్‌గా 2.5 ఇంచీల దగ్గర పెట్టి అక్కడ ఒక అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేస్తాను అంతే. సేమ్ ఇంకోటి ఇది డబుల్ లేయర్ కదా! బ్యాక్ సైడ్‌కి కూడా సేమ్ అదే విధంగా 2.5 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేశాను. నెక్స్ట్ మార్కింగ్ ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి వైపుననమాట. సో, ఇదేంటంటే ఇలా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్‌ని ఊక్సులు పట్టి అది ఉంటుంది కదా! అక్కడ కరెక్ట్‌గా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని, ఇక్కడ ఈ హైట్ విడ్త్ ఎంతుందో అన్నది చెక్ చేసుకోండి. దానికన్నా అది ఎంతైతే ఉంటదో దానికన్నా ఒక పావించ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇంకొక పార్ట్‌కి కూడా అదే విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. సో, చూడండి ఇప్పుడు ఇంకొక పార్ట్‌కి కూడా ఇదే విధంగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరిగే చోటు నుండి మెయిన్ డాట్‌కి క్రాస్‌గా వస్తుంది కదా! ఆ డాట్ కోసం అనమాట. సో, ఇది మనకి ఇలా మార్కింగ్ చేసేదానికన్నా ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు క్రాస్‌గా వస్తుంది కదా! అలా స్టిచ్ చేసుకుంటే బెస్ట్. ఇక్కడ నేను 4 ఇంచెస్‌కైతే మార్క్ చేశాను. మీ ఆది బ్లౌజ్‌లో ఎంత హైట్ ఉందో దాన్ని బట్టి చూసి మీరు చేసుకోండి. ఇలా మొత్తం అన్ని మార్కింగ్ చేసాక అక్కడ మనకొక ట్రయాంగిల్ షేపు, సర్కిల్ షేప్ వచ్చేటట్లుగా ఉండాలనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్‌లయితే మార్కింగ్ చేస్తున్నాను. షేప్ బెల్ట్‌లు మార్కింగ్ చేయడం కోసం ఆ విడ్త్ ఎంతుందో గూడా అంతా మార్కింగ్ చేశాను. ఇక్కడ హైట్ అయితే చెక్ చేస్తున్నాను. ఊక్సుల పట్టీ వైపున 2 ఇంచులుంది. కాబట్టి ఎక్స్‌ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులకైతే మార్క్ చేశాను. ఇక్కడొచ్చేసరికి పావు తక్కువ 2 ఇంచులుందనమాట. సో, పావు తక్కువ 3 ఇంచులకైతే మార్క్ చేశాను సైడ్ జాయింట్ వైపున. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకోవాలనమాట. ఆ మార్కింగ్‌కి, ఈ మార్కింగ్‌కి కలిసేటట్లుగా కలిపేసుకున్న తర్వాత జస్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కట్ చేసేసుకోవాలంతే. ఇంకా ఆల్మోస్ట్ బ్లౌజ్ కటింగ్ అంతా కూడా పూర్తయిపోయింది. సో, ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి షేప్ బెల్ట్‌లు కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ వీటన్నిటిని కూడా కట్ చేశాను. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ రోజుటి వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెళ్ళే ముందు దీని యొక్క ఒరిజినల్ క్లాత్ కూడా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.